అన్నిటికన్నా విలువైంది, భద్రంగా కాపాడుకోవాల్సింది నీ హృదయం. నీ హృదయంలో నుండి జీవధారలు వెళ్తాయి. అందుకే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి, అనగా దేవునికి సమర్పించాలి. సమర్పించారా మీ హృదయాన్ని? హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు? ఈ చెడ్డవన్నీ హృదయంలోనే వస్తాయి. భద్రంగా కాపాడుకోవాల్సిన హృదయాన్ని నువ్వు వదిలేస్తే ఇవన్నీ చెడ్డవాటికి నిలయమవుతుంది. అందుకే మనం భద్రంగా కాపాడుకోవాల్సింది దేన్నంటే హృదయాన్ని. ఈ హృదయం మీ దేహం దేవుని ఆలయం. దేవుడు నివాసం చేయుచున్నాడు, పరిశుద్ధాత్మకు నిలయం. ఎంత భద్రంగా కాపాడుకోవాలి మన హృదయాన్ని? మన హృదయాన్ని దేవునికి సమర్పించాలి, అంతే. దేవునికి సమర్పించినప్పుడు మన జీవితాలు అద్భుతంగా మారిపోతాయి. ఇష్టపడుతున్నారా? దేవునికి సమర్పించడానికి ఇష్టపడితే మీ జీవితాలకు ఎదురు లేదు, తిరుగులేదు. దేవునికి మన హృదయాలు సమర్పించినప్పుడు 103వ కీర్తన 5వ వచనంలో ఆయనంట మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. మేలుతో దేవుడు చేసే మేలు అది మనకు తృప్తినిస్తుంది. లోకంలో ఏది కూడా మన హృదయాన్ని తృప్తిపరచలేదు. బైసి పాస్కల్ అనే ఫ్రెంచ్ కెమిస్ట్ అండ్ ఫిలాసఫర్, గొప్ప దైవజనుడు, వాక్య పండితుడు, అచంచలమైన విశ్వాసం కలిగినవాడు, దేవుని కొరకు బ్రతికినవాడు, చిన్న వయసులో ప్రభు సన్నిధికి వెళ్ళినవాడు బైసి పాస్కల్ ఒక మాట అన్నాడు. మనిషి హృదయంలో 4 గుండె గదులతో పాటు 5వ గది కూడా ఉంది. అది దేవుడు మాత్రమే నింపగలిగిన శూన్యం, గాడ్ షేప్డ్ వాక్యూమ్. సృష్టించబడిన ఏ వస్తువు కూడా ఆ గదిని నింపలేదు. ఏ దేవుడైతే సృష్టించాడో ఆ దేవుడు మాత్రమే. ఆ గదిలోనికి వచ్చినప్పుడు మానవుడు తన జీవితంలో తృప్తి నొందుతాడు. ఇంతకు మించి తృప్తి నొందడానికి వేరే మార్గం లేదు. ఒక వ్యక్తి తన జీవితంలో యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఇది తృప్తి, మేలుతో నింపడం అంటే అది. నిజంగా మీ జీవితాలు దేవునికి సమర్పించినప్పుడు ఆయన మనలను మేలుతో నింపుతాడు, మేలుతో తృప్తిపరుస్తాడు. ఆయన మన హృదయాన్ని ఏం చేస్తాడో తెలుసా? 17వ కీర్తన 3వ వచనంలో రాయబడ్డట్లుగా, చూడండి, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి అనే మాట. ఎప్పుడు మన హృదయాన్ని రాత్రి వేళ ఆయన దర్శిస్తాడు, పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. అందుకే మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, ప్రభుకు సమర్పించాలి. మనం ఎప్పుడు ఇలా ప్రార్థన చేయాలి, ప్రభువా నన్ను పరిశోధించు, నా అంతరంగాన్ని పరిశోధించు, పరిశీలించు, నీకు ఆయాస్కరమైన మార్గం నా యందున్నదేమో చూడు అని ప్రభువుని అడగాలి. అవును, మనం మన హృదయాన్ని దేవునికి సమర్పించినప్పుడు అంట దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. 73వ కీర్తన 26వ వచనం ఆయనంట మనకు ఆశ్రయ దుర్గముగా ఉండును. ఇష్టపడుతున్నారా? ప్రభువా నాకు ఆశ్రయ దుర్గముగా ఉండు నాయన, నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను అని ప్రభువు చెప్పగలరా మీరు? ఆయన 73వ కీర్తనలో 26వ వచనంలో చక్కగా రాయబడుతున్నా ఆయన, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఎంత మంచి మాట! నిత్యము ఆశ్రయ దుర్గంగా నువ్వు నీ హృదయాన్ని ఆయనకి సమర్పిస్తే నీకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. మీ హృదయాన్ని ఆయనకి సమర్పిస్తే విరిగి నలిగిన హృదయం ప్రభును కలిగి ఉన్న హృదయాలు, మన హృదయాలు ఆ రీతిగా ఉన్నప్పుడు, ప్రభువు సమర్పించినప్పుడు ఆ స్థితిని మనం సంతరించుకుంటాం. మన హృదయాన్ని అలక్ష్యం చేయడు ఆయన. అర్థమైందా? కాబట్టి మనం ఈ దినాన మన హృదయాలు ఎవరికి సమర్పించాలి? దేవునికి సమర్పించాలి. ఆయనకి సమర్పించినప్పుడు మన జీవితాల్లో అవును ఆయన యందు మనం ఆనందిస్తాం. 37వ కీర్తన 4వ వచనం ప్రకారం మన హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మీ హృదయాలు దేవునికి సమర్పించండి, అద్భుతాలు అందుకోండి. అద్భుతమైన వ్యక్తిగా, ప్రభు చేతిలో మలచబడిన పాత్రగా, ఆయన సారూప్యములోకి రూపుదిద్దుకున్న ఒక శ్రేష్టమైన వ్యక్తిగా లోకంలో ఆయన కొరకు బ్రతకండి.